క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. 32 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఆయుష్ శాఖ వైద్యశాలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు భూమి పూజ చేశారు. నగరంలోని రిమ్స్ ఆవరణంలో యునాని, ఆయుర్వేదం, ఆయుష్ 3 శాఖలకు సంబంధించిన బహుళ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ రీజనల్ డైరెక్టర్ శేఖర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖను అభివృద్ధి చేసే భాగంగా ప్రకాశం రీజన్ పరిధిలోని కొన్ని ఆయుర్వేద ఆసుపత్రులకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. రిమ్స్ ఆవరణలో ఏర్పాటు చేయబోతున్న వైద్యశాలకు భూమి పూజ కార్యక్రమం విజయవంతమైందని ఎమ్మెల్యే దామచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఆయుష్ శాఖ డైరెక్టర్ ఎం బ్రహ్మరాంబ, సూపరింటెండెంట్ కోటేశ్వరమ్మ, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు. అప్గ్రేడేషన్ ఆఫ్ ఆయుష్ డిస్పెన్సరీస్ అని మన స్టేట్ వైడ్గా మొత్తం 150 డిస్పెన్సరీస్, కొన్ని డిస్మాంటిల్ స్టేజ్లో ఉండేవి, కొన్ని చాలా శిథిలావస్థలో ఉండేవి, వాటిలన్నింటినీ కూడా అప్గ్రేడేషన్ చేసి న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేదానికి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఇక్కడ మొత్తం 150 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. దాంట్లో మన జోన్లో 40 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఆ 40 డిస్పెన్సరీస్లో 30 స్టాండర్లోన్ డిస్పెన్సరీస్, తర్వాత ఒక పిఎస్సిలో కోలొకేటెడ్ 5 డిస్పెన్సరీస్, తర్వాత 4 సిఎస్సి కోలొకేటెడ్ డిస్పెన్సరీస్, తర్వాత ఇది ఒక డిహెచ్. మనకి ఒక డిహెచ్లో ఇది 50 lakhs తోటి ఆయుర్వేదిక్, హోమియో, యునాని 3 హాస్పిటల్స్ ఇక్కడ వస్తాయి. త్వరలోనే ఎస్డబ్ల్యూసి అంటే పంచకర్మ స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్ కూడా వస్తుంది. సో అందరూ ఇక్కడ ఒంగోలులో ఉండే నియర్ బై విలేజెస్ వాళ్ళందరూ కూడా ఆయుష్ మొత్తం అన్ని ఆయుర్వేదిక్, హోమియో, యునాని అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం. ఈరోజు మన ఒంగోలు జీజీహెచ్లో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దానికి నిజంగా మనం అన్ని సర్వీసెస్ ఒకే క్యాంపస్లో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జీజీహెచ్ ఒంగోలులో సైట్ అలాట్ చేయడం జరిగింది. ఆ అలాట్మెంట్లో మనం ఈరోజు స్టార్ట్ చేయటం మన ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళారు, అట్టనే మన ఆర్డీ గారు, తర్వాత మేడము, సారు, వీళ్ళందరూ ఒక 3-4 months నుంచి ఇది ఫాలోఅప్ చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తొందరగా కన్స్ట్రక్షన్ చేసి మన పేషెంట్కి ఉపయోగపడాలని కోరుకుంటూ నేను ఆశిస్తూ